భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా నూతన అధ్యక్షునిగా ఎంఎంఎన్ పరశురామరాజు పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు పరశురామరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యకర్తల కోలాహలం మధ్య జరిగిన కార్యక్రమంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. మంతెన మురళి నాగ పరశురామరాజు వాస్తవంగా వ్యాపారవేత్త. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై కొంతకాలంగా పార్టీ చేపట్టే అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకత నిరూపించుకుంటున్నారు. పార్టీ పట్ల విధేయత, అంకిత భావంతో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ పరశురామరాజుకు అనుకూలంగా మారాయి. దీంతో పార్టీ అధిష్టానం 2015లో పరశురామరాజుకు ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి దక్షిణ భారతదేశంలోనే ఉత్తర నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనూ పార్టీ సభ్యత్వ నమోదు మరింత పెరగడానికి కారకులయ్యారు. వీటితో పాటు విశాఖ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ చేపట్టిన ప్రజాపోరు 1 and 2 కార్యక్రమాలకు పరశురామరాజు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జిగా వ్యవహరించి విజయవంతం చేశారు. రాష్ట్ర కార్యవర్గంలోనూ చోటు సంపాదించుకున్న పరశురామరాజు గత ఎన్నికల్లో అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఓటు శాతం పెరగడానికి కారకులయ్యారు. ప్రధాని నగర పర్యటనలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలను తన సేవలతో ఆకట్టుకున్న పరశురామరాజు ప్రస్తుతం బీజేపీ స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. అతని సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం విశాఖ జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసింది. కాగా బీజేపీ విశాఖతో పాటు మరికొన్ని జిల్లాల్లో అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుల నియామకం తప్పనిసరి అయ్యింది. ఇందులో విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి మొత్తం 8 మంది పోటీలో ఉండగా అందులో పరశురామరాజును ఏకగ్రీవం చేసి నియామకం చేపట్టింది అధిష్టానం. ఈ సందర్భంగా తనను కలిసిన బీబీసీ ఆన్ టీవీతో పరశురామరాజు స్పందించారు. తన నియామకాన్ని పదవిగా కాకుండా ఓ బాధ్యతగా స్వీకరిస్తూ పార్టీని పటిష్టపరుస్తూ మరింత ముందుకు నడిపిస్తానని అన్నారు. తన పరిధిలో ఉన్న 6 నియోజకవర్గాలలో ఉత్తర నియోజకవర్గం మినహాయించి మిగిలిన 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం పాటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ కూటమి పాలన సజావుగా సాగేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు పరశురామరాజు. భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా నూతన అధ్యక్షునిగా పరశురామరాజు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పరశురామరాజు దగ్గర నాతో పాటు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన యొక్క అభిప్రాయం కానీ అనుభవాలు కానీ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరశురామరాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీసీ ఆన్ టీవీ తరపున మీకు అభినందనలు అండి. బీబీసీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాక మీకేమనిపిస్తుంది? అసలు మీరు అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేస్తుంది అని అనుకున్నారా? ముందే ఏమైనా ఊహించారా మీరు? యాక్చువల్లీ ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఈ అధ్యక్ష పదవి చేపట్టిందండి. మొత్తం 8 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అధ్యక్ష క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి, అలాగే చేసిన వెనకాల ఎక్స్పీరియన్స్ బట్టి, అలాగే అభిప్రాయ సేకరణ బట్టి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ 2018 నుంచి వెస్ట్ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ చేశాను. 14 కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జ్ చేశాను. 2014 నుంచి 17 వరకు నార్త్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేశాను. అలాగే అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేశాను, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేశాను. ఇలా పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అలాగే ప్రజాపూర్ యాత్రకి ఉత్తరాంధ్ర మొత్తం ఇన్ఛార్జిగా చేశాను. అలాగే బిల్డింగ్ కమిటీకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చేశాను. ఇలాగ రాష్ట్ర బాధ్యతలు అన్నీ నిర్వహించాను. సో ఈ క్రమంలో మన ఊర్లో మన పార్టీ పెంచాలి అనే దేంతో నేను పార్టీ నడవడం జరిగింది. పార్టీ కూడా నా మీద నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించడం. ఇది నేను నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెరగాలంటే మనం 24 గంటలు కృషి చేయాలి. విశాఖపట్నం సమస్యల మీద పోరాడి ప్రజలకు ఏం కావాలో అది చేసి, ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రశాంతమైన నగరం. ఈ నగరంలో గత 5 సంవత్సరాలుగా మనం చూసాం ఎన్ని అరాచకాలు జరిగినాయి. ఇవన్నీ లేటం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి ప్రశాంతమైన భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రశాంతమైన విశాఖపట్నాన్ని నిర్మించాలని మా కోరిక. 2024 ఎలక్షన్స్లో మీరు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు, పరిశీలకులుగా. సో ఆ టైంలో మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రియాశీలకంగా వ్యవహరించినందుకు మీకు అధిష్టానం ఇచ్చినటువంటి గిఫ్ట్గా భావించవచ్చా?
అలా అని లేదు, గిఫ్ట్ అని కాదండి. నేను అరకు పార్లమెంట్ చూడటం ఏంటంటే, అరకు అనేది దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇటు పక్క భద్రాచలం వరకు ఉంటుంది, అలాగే ఇటు నుంచి సాలూరు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. అయినా సరే ఆ బాధ్యత తీసుకుని మేము చేసాం. కానీ దురదృష్టవశాత్తు మేము అక్కడ గెలవలేకపోయాం. ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా ఓడిపోవడం జరిగింది. కానీ మనం చేసిన కృషి ఏంటనేది కూడా, ఓట్ బ్యాంకింగ్ ఎంత పెరిగిందనేది కూడా పార్టీ గుర్తించింది. గిఫ్ట్ అని నేను అనగానే మనం చేసిన పని బట్టి వాళ్ళు మనకి నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే క్యాపిటల్ సిటీ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అంటారు వైజాగ్ని. సో దాంట్లో ఓ సమర్థవంతమైన నాయకుడు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు భావించారు. నేను కూడా వాళ్ళ అనుకున్న వాళ్ళ గైడెన్స్ ప్రకారం కూటమి సభ్యులను కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు పార్టీ కూటమి పాలన కొనసాగుతుంది రాష్ట్రంలో. సో జిల్లాలో కూడా కూటమి నడుస్తోంది మనకి ఇక్కడ. సో పార్టీ బలోపేతానికి కానీ కూటమి అంతా కూడా ఒకే తాటిపైకి రావడానికి మీ ప్రయత్నంగా ఏం చేయబోతున్నారు? సో విశాఖపట్నం అనేది ప్రశాంత్ సిటీ, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళే తప్ప ఇక్కడ కక్షలో తారతంతో లేవు, ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. సో సమస్య ఉన్నప్పుడు మూడు పార్టీలు కలిపి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం అందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో కలిపి, మాకున్నది ఓన్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు కాబట్టి మనకి ప్రజెంట్ యాక్చువల్లీ 7 కాన్స్టిట్యున్సీలు ఉండాలి. కానీ ఎస్కోట్ అనేది విజయనగరంలో కలపడం వల్ల మనకు 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నాకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి, గాజువాక, ఈ 6 ఎమ్మెల్యేలతో కలిసి, 6లో విష్ణుకుమార్ రాజు తీసేస్తే 5 ఎమ్మెల్యేలు. ఈ 5 ఎమ్మెల్యేలతో కలిసి మేము కలిసి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఎలా చేయాలనేది ఆలోచించి, పోరాటాలు కాదు, ఎందుకంటే గవర్నమెంట్ మంది సెంట్రల్లో మేమే ఉన్నాం, స్టేట్లో కూటమి ఉంది కాబట్టి ఎలా చేయాలనేది, సమస్యను ఎలా పరిష్కరించాలనేది దాని గురించి దృష్టిలో పెడతాం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. 100% దాన్ని ఎలా నెరవేర్చిన దాని మీదే దృష్టి సాధిస్తాం. వార్డు స్థాయిలో నియామకాలు ఏమైనా చేపట్టడం జరుగుతుందా ఇప్పుడు పార్టీ బలోపేతంలో భాగంగా? తప్పకుండా 100% భారతీయ జనతా పార్టీకి వార్డు నుంచి బూత్ లెవెల్ నుంచి కూడా ఆల్రెడీ పెరుగుతుంది. జాయినింగ్స్ ప్రతిరోజు జాయినింగ్స్ పెడతాం. ఎవరికైనా సరే ఒక నాయకుడికి ఎదగాలంటాకి భారతీయ జనతా పార్టీ ముందు వెల్కమ్ చెప్తూ మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. ప్రతి నాయకుడిని ఆహ్వానిస్తాం, సముచిత బాధ్యత ఇస్తాం, 10 మంది సేవ చేసే అవకాశాన్ని వాళ్ళకి కల్పిస్తాం. ఇప్పుడు మీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో కూడా మీరు ఎక్కువగా సభ్యత్వ నమోదు ఎక్కువగా చేశారు, అందుకే పార్టీ అధిష్టానం కూడా ఒక ప్రశంసలు కురిపించిందని అంటారు. ఇది ఎంతవరకు మనం చెప్పుకోవచ్చు? అంటే నేను ఏదైతే నేను ఇక్కడ చేయలేదండి. నాకు బాధ్యత అనకాపల్లి పార్లమెంట్ ఇచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ మెంబర్షిప్ డ్రైవ్కి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. అది రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. సో నేను ఇక్కడ చేసిన దాన్ని బట్టి నాకు ఇవ్వడం కాదు. నేను 2014-15 టైంలో మెంబర్షిప్ జరిగి అయినప్పుడు నేను నార్త్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అప్పుడు 152,000 మెంబర్షిప్ చేశాను. సౌత్ ఇండియాలోనే నార్త్ కాన్స్టిట్యున్సీ సౌత్ ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంచడం జరిగింది. అప్పుడు ఆ గుర్తింపు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడే కార్యకర్తకి ఎవరికైనా సరే 100% వాళ్ళు తగిన సముచిత స్థానం కల్పించి బాధ్యత ఇచ్చే దృష్టిగా ఆలోచిస్తారు. సో పార్టీలో ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని అధిష్టానం అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి వెనక ఎవరైనా ఉన్నారంటారా? అంటే గాడ్ ఫాదర్లు అంటే నాకు ఎవరు లేరు. మా ఫాదర్స్ కానీ మా వెనకాల ఎవరు కూడా పార్టీ లేరు. స్వయం కృషితోటి నేను చేసిన దాన్ని గుర్తించే నాయకత్వం పైన ఉంది కాబట్టి, రాష్ట్ర నాయకత్వం ఏదైనా ట్రాన్స్పరెన్సీగా నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇచ్చే స్థానం దొరికింది. మొట్టమొదట మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ఉన్నటువంటి సవాల్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి కేంద్రం ఇప్పటికే 11,000 పైన కోట్లు విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంత అసంతృప్తి మాత్రం కార్మికుల్లో కానీ వీళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా కార్మికుల్లో కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో కానీ ఏ విధంగా దీన్ని పార్టీ నుంచి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? నార్మల్గా ఎవరన్నా పేషెంటు చావు బతుకుల మధ్యలో ఉంటే ముందు ఆక్సిజన్ ఇస్తారు, తర్వాత ఫుడ్ పెడతారు, తర్వాత బిర్యానీ పెడతారు తప్ప ముందే డైరెక్ట్గా ఇచ్చారు. అలా అని చెప్పి ఇలా సిక్ ఇండస్ట్రీని ఏ రకంగా కలపాలా, ఏ రకంగా బయట తీసుకోవాలని చెప్పి మన మంత్రివర్యులు, మన ఆంధ్ర మనిషి
మన శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచించి ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూసి మోడీ గారికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పథకం డబ్బులు ఎలా కావాలని ఇప్పించారు. సో ముందు దాంట్లో బయటకు వస్తే ఏం చేయాలి, సెయిల్లో కలపాలా, ఏం చేయాలని చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నారు. మన సెయిల్ ఇండిపెండెంట్ కాశీరాజ్ గారు కూడా దీనికోసం అహర్నెస్లో పనిచేసి దీన్ని సెయిల్లో కలపాలి అనే ఉద్దేశం తప్ప ప్రైవేటీకరణ చేస్తానంటే మేమందరం కూడా వ్యతిరేకించాము తప్ప పార్టీ ఇచ్చిందని చెప్పి వెనకాల రాలేదు. సో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది మేము కూడా విశాఖ వాసులే కాబట్టి పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళు కన్విన్స్ చేసాం తప్ప మేము దానికి 100% ప్రైవేటైజేషన్ చేయకుండా ఉంటాకే మేము సాయశక్తులు కృషి చేస్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ భవిష్యత్ కార్యాచరణలో ఏముందండి? సో పార్టీ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా సమస్యలు మన దగ్గరికి వస్తాయి. సమస్యలు తీస్తే ప్రశాంతమైన విశాఖపట్నం నిర్మించుకోవచ్చు. థ్యాంక్ యూ. మొత్తానికైతే మీది పదవిగా కాకుండా ఒక బాధ్యతగానే తీసుకుంటారు. 100% బాధ్యత అమ్మ, మాకు పదవులు ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో మొత్తంగా చూసుకుంటే కొత్తగా జిల్లా అధ్యక్షునిగా ఎంపికైనటువంటి పరశురామరాజు ఒకటే చెప్తున్నారు, తనకి కట్టబెట్టినటువంటి పదవి కాదు, ఇది ఒక బాధ్యత. అధిష్టానం తన సేవలకి, తన సర్వీసెస్ని గుర్తించి ఈ బాధ్యతని కట్టబెట్టడం జరిగిందని చెప్తున్నారు. పార్టీ బలోపేతాన్ని ముందుగా చేసిన తర్వాతే సమస్యల మీద దృష్టి సారిస్తానని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.